Hello all, welcome to iDream Career Path. This is Chiranjeevi, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఇక చాలామంది తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి బుక్స్ లిస్ట్ అడుగుతున్నారు. ఈ వీడియోలో క్లియర్గా మీకు ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ ఫాలో అవ్వాలో నేను చెప్తాను, కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో అంతకంటే ముందు మీకు జస్ట్ ఒక సింపుల్గా ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ప్యాటర్న్ అని చెప్తాను చూడండి. మీకు ఇది 200 మార్క్స్ అయితే మీకు ఎగ్జామ్ జరుగుతుందండి. 200 మార్కులకి మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి మీకు 1 మార్క్ ఉంటుంది. అంటే టోటల్గా 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో పేపర్ 1 మీకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. నేను దీని గురించి డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది, అందులో చూడండి. అందులోనూ వెయిటేజ్ ఎంత, ఏ సబ్జెక్టుకి వెయిటేజ్ ఎంత ఉంటుందో అది కూడా నేను వీడియో చేయడం జరిగింది. దీంతో పాటు ప్రీవియస్ ఇయర్కి వచ్చింది, ఏదైతే 2017లో మనకి ఎగ్జామ్ జరిగిందో నేను దీని మీద డీటెయిల్గా 100 క్వశ్చన్స్ పేపర్ 1 సంబంధించి నేను డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక పేపర్ 1 సిలబస్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఓకే. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, మోడర్న్ హిస్టరీ. చూడండి ఇక్కడ హిస్టరీ కేవలం ఇక్కడ ఏముంది, మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర. దీంతోపాటు ఇండియన్ నేషనల్ మూమెంట్, మన భారత జాతీయ ఉద్యమము, దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీ కానీ మీడియవల్ హిస్టరీ కానీ మెన్షన్ చేయలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ రాష్ట్ర చరిత్ర, అది తెలంగాణ ఉద్యమము. అదేవిధంగా తెలంగాణ యొక్క లిటరేచర్, ఆర్ట్స్, హెరిటేజ్, కల్చర్, సొసైటీ, దీనికి సంబంధించి ఉంది. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ యొక్క పాలసీస్, ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వేకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్. ఇవి మీకైతే క్లియర్గా పేపర్ 1 నుండి సిలబస్. ఇక పేపర్ 2 సిలబస్ విషయానికి వస్తే మీకు అర్థమెటిక్ రీజనింగ్ అండి. మీకు ఆల్మోస్ట్ ఇందులో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. అర్థమెటిక్, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ అండ్ మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఇది ప్యూర్ మ్యాథ్స్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రీజనింగ్ అని చాలా తక్కువ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. రీజనింగ్ అనేది ఇక్కడ చాలా తక్కువ, మీకు చాలా వరకు మీకు ప్యూర్ మ్యాథ్స్ అయితే మీకు ఉంటుంది ఇక్కడ. సో జనరల్ సైన్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి తెలుగు అకాడమీ వారిది మంచి బుక్స్ ఉన్నాయి. ఇవి మీరు చదవచ్చు. లేదు సార్ మాకు అప్డేట్స్ వెర్షన్స్ కావాలంటే బయట మార్కెట్లో చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, పబ్లికేషన్స్ వాళ్ళు ఉన్నాయి, అది కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కానీ నేను స్టాండర్డ్గా అయితే చెప్తాను, నేను ఇవి ప్రిపేర్ అవ్వమని చెప్తాను. ఇవి ప్రిపేర్ అయితే మీకు స్టాటిక్ పార్ట్ అంతా కవర్ అవుతుంది. ఇంకా ఫర్ ఏదైనా రీసెంట్ అప్డేట్స్ కోసం అయితే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని మీరు దానికి సంబంధించి బుక్స్ కావాలనుకుంటే ప్రైవేట్ ఏదైనా సరే మీరు పబ్లికేషన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ హిస్టరీ విషయానికి వస్తే, ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మీకు ఎస్ఏ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో డీటెయిల్గా బుక్స్ లిస్ట్ వీడియో చేశాను. అందులో మీకు కూడా సేమ్ బుక్స్ మీకు ఎఫ్బీఓ కూడా పనికి వస్తాయి, ఓకే. అందులో మీకు ఆల్మోస్ట్ సిలబస్ ఏది ఉందో ఎస్ఏ సిలబస్, ఎఫ్బీఓ సిలబస్ అది దగ్గర ఉంటుంది, క్లోజ్ రిలేటెడ్గా, కానీ సేమ్ కామన్ ఉంటుంది ఆల్మోస్ట్. అదొకసారి ఆ వీడియో మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇక ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే సేనే సార్ బుక్ అయితే ఉంది, భారతదేశ చరిత్రను, ఇది తీసుకోండి. లేదంటే కరీం సార్ కూడా బుక్ ఒకటి ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ విన్నర్స్ వాళ్ళది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ కూడా మీకు అప్డేటెడ్ వెర్షన్ ఉంది, ఏదైనా తీసుకోండి. బయట వేరే బుక్స్ కూడా మీకు అవి కూడా తీసుకోండి, ఏదైనా బెస్ట్. నెక్స్ట్ విజేత కాంపిటీషన్స్ వాళ్ళది ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ అయితే బుక్ ఒకటి ఉంది. ఇందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ బుక్ అయితే చాలా బాగుంటుంది, ఇది తీసుకోండి. నెక్స్ట్ పాలిటీ విషయానికి వస్తే విన్నర్స్ వాళ్ళది మీకు మన కృష్ణ ప్రదీప్ సార్ రాసిన బుక్ అయితే ఉంది, ఇండియన్ పాలిటీ, ఈ బుక్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా తెలంగాణ జాగ్రఫీ విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వరకు తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఉన్నాయి మీకు. సో ఈ తెలుగు అకాడమీ బుక్స్ మీరు తీసుకోవచ్చు. తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని ఎలుగుంటుంది తెలుగులోని, సేమ్ ఇదే ఇంగ్లీష్లో తెలంగాణ రీజనల్ జాగ్రఫీ అనేది మీకు ఉంటుంది. ఇంక ఇవి కాకుండా ప్రైవేట్ వాళ్ళది ఏమైనా ఉందనుకుంటే కనుక మీకు విన్నర్స్ వాళ్ళది ఉంది, ఇది తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ తెలంగాణ సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్ వాళ్ళకి అయితే రఘుదీపక సార్ వాళ్ళది బుక్ ఉంది, ఇది మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంది బుక్. నెక్స్ట్ ఇంకా తెలంగాణ చరిత్ర, కళలు, ఉద్యమం,
దీనికి సంబంధించిన పిఎన్ఆర్ వాళ్ళదైతే మీకు ఉంది. ఈ బుక్ మీరు ప్రిపేర్ అయినట్లయితే సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ చరిత్ర సంస్కృతి సంబంధించి కరీం సార్ది బుక్ ఉంది, చాలా బాగుంది ఇది. ఈ బుక్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టు, తెలంగాణ మీద మీకు మోస్ట్ క్వశ్చన్స్ మీకు 40 వరకు రావడం జరుగుతుంది పేపర్ 1లో. కాబట్టి మీరు ఈ 3 కూడా కవర్ చేసినట్లయితే మీకు 40 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అవుట్ ఆఫ్ 100కి. ఇక 2017 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే FBO ఎగ్జామ్లో ఈ పేపర్ 1 ఏదైతే ఉందో ఇందులో కరెంట్ అఫైర్స్ నుంచి నియర్లీ 25 to 30 క్వశ్చన్స్ రావడం జరిగింది. కరెంట్ అఫైర్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. ఓకే, కాబట్టి నేను ఈ కరెంట్ అఫైర్స్ మీద ఒక సిరీస్ లాంచ్ చేస్తున్నాను. నేను గతంలో ప్రముఖ కోచింగ్ సెంటర్స్లో కంటెంట్ రైటర్గా పనిచేయడం జరిగింది. ఆ ఒక అనుభవంతోనే నేను మన ఐడ్రీమ్ మీడియా ఏదైతే ఉందో ఐడ్రీమ్ ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి ఐడ్రీమ్ కెరీర్ పాత్ నుంచి ఒక మంచి సిరీస్ని లాంచ్ చేస్తున్నాను. ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులకు ఒక సూచన, మీకు ఏమైనా కరెంట్ అఫైర్స్ సంబంధించి మాకు ఇలా చేస్తే బాగుంటుంది సార్, మాకు ఈ విధంగా ఈ ప్యాటర్న్లో చేయండి అని మీకు ఏమైనా సలహా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను దానికి అనుకూలంగా వీడియో సిరీస్ని లాంచ్ చేస్తాను. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా నాట్ ఓన్లీ FBO, తెలంగాణ SI అవ్వచ్చు, లేదంటే పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్కి అయినా సరే కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత 40% వరకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకున్న అనుభవంతో చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేయవచ్చు. నేను ఆ విధంగానే కంటెంట్ ప్రిపేర్ చేసి నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నట్లయితే ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ FBO ఎగ్జామ్ సంబంధించి ఈ బుక్స్ వీడియో చేయడం జరిగింది కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.